నేటితో ముగియనున్న ఎల్ఆర్సీ రాయితీ గడువు మరో నెల రోజులు పొడిగించాలనేసి దరఖాస్తుదారుల విజ్ఞప్తి. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రకటించిన 20% రాయితీ గడువు సోమవారం ముగియనుంది. ఆ తర్వాత స్థలాల క్రమబద్ధీకరణ కొనసాగుతున్నప్పటికీ రాయితీ మాత్రం వర్తించదని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారులు మాత్రం దీన్ని మరింత కాలం పొడిగించాలని కోరుతున్నారు. రకరకాల కారణాల వల్ల ఫీజు చెల్లింపులో ఇబ్బందులు తలెత్తాయని, సాంకేతిక సమస్యలు కూడా తోడవడంతో లబ్ధి పొందలేకపోయామని చెబుతున్నారు. అయితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాయితీ గడువు పొడిగించే ప్రసక్తే లేదని గతంలో చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా ప్రభుత్వం 25% వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ వద్దన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం మొత్తం 20,493 మందికి ఫీజు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసు జారీ చేసింది. అంటే వీరంతా రాయితీ పోను మిగతా ఫీజు చెల్లించి తమ స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. అయితే శనివారం సాయంత్రం వరకు దాదాపు 4 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. చివరి రోజున సోమవారం మరో 1 లక్ష మంది ఫీజు చెల్లించవచ్చని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా 15 లక్షల దరఖాస్తులు మిగిలిపోతాయి. వాస్తవానికి మార్చి మొదటి వారంలోనే ఓటీఎస్ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ మొదట్లోనే అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపునకు ఆటంకాలు ఎదుర్కోవడం, ఒక్కోసారి పోర్టల్ ఓపెన్ కాకపోవడం, ఫీజు చెల్లించిన తర్వాత ప్రొసీడింగ్లో రాకపోవడం వంటి ఇబ్బంది పెట్టాయి. తర్వాత అధికారులు ఒక్కో సమస్యను అధిగమించి పరిష్కరించారు. గత వారం రోజులుగా అంతా సాఫీగా సాగుతుంది. అందుకే ఇప్పటివరకు పూర్తయిన ఫీజు చెల్లింపులో సగం గత వారం రోజుల్లోనే జరిగాయి. ఆదివారం ఉగాది కాగా సోమవారం రంజాన్ సెలవు రోజులైనప్పటికీ ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పండుగ రోజుల్లో డబ్బులు సర్దుబాటు చేసుకోవడం కష్టమని వీటన్నింటికి దృష్టిలో పెట్టుకొని మరొక 1 నెల రోజులు పొడిగించాల్సి దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఎల్ఆర్ఎస్ లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం భాగంగా ప్రభుత్వం 25% రాయితీని ప్రకటించింది. మార్చి 31 లోపు ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకు ఫీజులో 25% రాయితీ ప్రకటించింది. అయితే ప్రభుత్వం క్రోడీకరించి 20,493 మందికి డిమాండ్ నోటీసులు పంపింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించమనేసి నోటీసులు పంపింది. అయితే ఇప్పటి వరకు శనివారం సాయంత్రం వరకు 4 లక్షల మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. అంటే ఫ్లాట్ ఓనర్స్ 4 లక్షల మంది చెల్లించారు. ఇంకొక 15 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాస్తవానికి మార్చి మొదటి వారంలోనే ఈ ఓటీఎస్ పథకాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ దాదాపుగా 15 రోజుల వరకు ఇది సాంకేతిక సమస్య అండ్ ఫీజ్ పేమెంట్ గేట్వే చూపించకపోవడం, ఇతర సమస్యల కారణంగా 15 రోజులలో ఎలాంటి ఫీజులు చెల్లింపలేదు. అయితే గత వారం రోజుల నుంచే సర్వర్ సజావుగా సాగుకు ఫీజు పేమెంట్ చెల్లిస్తున్నారు. దీనివల్ల 4 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు చెల్లించారు. అయితే ఈ సోమవారం కూడా ఒకరోజు ఉండడంతో 1 లక్ష మంది వరకు తమ ఎల్ఆర్ఎస్ ఫీజును చెల్లిస్తారనేసి ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1 లక్ష వరకు అంటే దాదాపుగా 20 లక్షల్లో 5 లక్షల మంది చేస్తున్నారు. ఇంకా 75% అంటే ఇంకొక 15 లక్షల మంది వాళ్ళు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మన పండుగ ఉగాది అండ్ రంజాన్ 2 రోజులు వస్తుంది సెలవులు కాబట్టి, సెలవు రోజుల్లో వాళ్ళకు డబ్బులు సర్దుబాటు కాక వారి మరొక 1 నెల రోజులు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీని మరొక 1 నెల రోజులు పొడిగించాలనేసి దరఖాస్తుదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇది ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు మార్చి 31 సోమవారం రోజు వరకు ఇప్పటివరకు అయితే పొడిగిస్తున్నట్టయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. చూద్దాం మరి సాయంత్రం వరకు ఏదైనా అధికారికంగా పొడిగిస్తున్నట్టు ప్రకటిస్తారు అనేది తెలియాల్సి ఉంది.